పవన్ కళ్యాణ్ గారి ఓజీ సినిమా సరికొత్త రికార్డు సృష్టించింది. యూఎస్లో బాక్స్ ఆఫీస్ కూడా హడలెత్తిపోతుంది పవన్ కళ్యాణ్ గారి జోస్, ఓజీ సినిమా జోస్కి. సో మరి ఎందుకు ఇంత క్రేజ్ ఈ సినిమాకి వచ్చింది, అక్కడ ఎలాంటి రికార్డులు సృష్టిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు? ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఆయన పవర్ స్టార్ ఈజ్ బ్యాక్ అన్నట్టుగా చూపిస్తున్నారు అనమాట. మళ్ళీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి పవనిజం డేస్ అనేవి తిరిగి వచ్చాయి. ఒకప్పుడు 2010 నుంచి 2014-15 వరకు కూడా, అంటే పార్టీ పెట్టకముందు అంతా కూడా ఫ్యాన్స్ అంతా పవనిజం అని చెప్పి ఒక నినాదంతో తిరిగేవాళ్ళు అనమాట. ప్రతి షర్ట్ మీద పవనిజం అని రాసుకుని ఇంకా ఆ షర్ట్ వేసుకుంటే పవన్ కళ్యాణ్ ఇది ఉన్నట్టే అన్నట్టుగా చాలా క్రేజీగా అయిపోయింది అనమాట ఆ టైంలో. సో ఆ తర్వాత నుంచి ఆయన పార్టీలోకి వచ్చిన తర్వాత సినిమాలపైన ఫోకస్ తగ్గించి కొంచెం ఫ్లాప్స్లో ఉన్నారనమాట. సో మళ్ళీ రిలీఫ్ అయితే రాలేదు. మళ్ళీ వకీల్ సాబ్తో రీఎంట్రీ ఇచ్చారు, కానీ ఏది పెద్దగా వర్కౌట్ కాలేదు. మనం చేసిన హరిహర వీరమల్లు కూడా పెద్దగా వర్కౌట్ అవ్వలేదన్నమాట. అయితే ఇప్పుడు ఓజీతో మాత్రం సరైనగా సెట్ చేసుకున్నారు సినిమా. ఇది కదా కావాల్సింది ఫ్యాన్స్ కన్నట్టుగా. సో ఎందుకంటే తీసే డైరెక్టర్ కూడా ఆయనకు అభిమానం అనమాట. ఆయన ఇంతకుముందు ఆల్రెడీ సాహో మూవీ తీశారు, రన్ మూవీ తీశారు. సో సాహో సినిమా ఏ రేంజ్లో హైప్ వచ్చింది, సినిమా థియేటర్లో జనాలు ఎట్లా చూశారు అనేది మనం చూసాము. సో ఆ సాహో సినిమా కొద్దిగా యావరేజ్ స్టాక్ వచ్చినా కానీ ఆడియన్స్ని మెప్పించడం, అంటే ఎక్కువ మందిని మల్టీప్లెక్స్ ఆడియన్స్ చాలా బాగా సాటిస్ఫై చేసిందని చెప్పాలి. సో మరి ఖచ్చితంగా అలాంటి ఒక సినిమా తర్వాత డైరెక్టర్ సుజిత్ నుంచి వస్తున్న సినిమా పైన సో అంతే విధంగా అంచనాలు అయితే ఉన్నాయి. అందులో మళ్ళీ పవన్ కళ్యాణ్ గారికి ఇది కంబ్యాక్ వచ్చేలా అయితే గట్టిగా కనపడుతుంది అనమాట. సో ఇక్కడ నుంచి ఆయన గ్యాప్ తీసుకుంటారా, ఇంకా సినిమాలు చేస్తారా తెలియదు, కానీ ఈ సినిమా మాత్రం ఒక ఫెస్టివల్ లాగా గుర్తుండిపోవాలి. సో కెరీర్లో ఒక బిగ్గెస్ట్ బడ్జెట్, కెరీర్లో ఒక మంచి హైప్ ఉన్న సినిమా, దీన్ని ప్రాపర్గా ఫ్యాన్స్ అయితే యూటిలైజ్ చేసుకుందాం అనుకుంటున్నారు. సో అక్కడ ఆల్రెడీ యూఎస్లో బాక్స్ ఆఫీస్ దగ్గర టికెట్లు అయితే ఓపెన్ అయ్యాయి అనమాట. ఒక నెల ముందుగానే వాళ్ళ దగ్గర ఓపెన్ చేస్తారు. అదేవిధంగా ఆల్రెడీ 1 మిలియన్ ప్రీమియర్స్తోనే కొట్టేశారు. సో 1 మిలియన్ ప్రీమియర్స్ అనేది అంతకుముందు అజ్ఞాతవాసి రిలీజ్కి ముందు వచ్చాయి. సో మరి అక్కడ త్రివిక్రమ్ గారి ఫ్యాక్టర్ ఉంటే ఇక్కడ సుజిత్ గారి ఫ్యాక్టర్ ఉందన్నమాట. సో ఏదైనా పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటే ఇది. సో ఖచ్చితంగా మళ్ళీ ఏదైతే బాక్స్ ఆఫీస్ దగ్గర కంప్లైంట్ ఉందో పవన్ కళ్యాణ్ 100 కోట్లు కొట్టలేకపోతున్నాడు, అది కొట్టలేకపోతున్నాడు, సో అవన్నింటికి చెక్ పెడతామని చెప్పి ఫ్యాన్స్ అయితే ఛాలెంజ్ చేస్తున్నారు అనమాట. సో ఆల్రెడీ ఇక్కడ 1 మిలియన్ పెట్టేశారు. మరి రిలీజ్ లోపల 3 మిలియన్ దాటుతారా లేదా అనేది కూడా అందరికీ ఒక టాస్క్గా మారింది. సో 3 మిలియన్ దాటిన సినిమాలు మనం చూసుకుంటే కల్కి ప్రభాస్ గారిది ఉంది, RRR ఉంది, అట్లాగే పుష్ప 2 ఉందన్నమాట. సో ఇవన్నీ దాటుకుని 3.5 మిలియన్ పెడితే నెంబర్ 1 పొజిషన్లోకి రావచ్చు అనమాట ఓజీ అనేది. సో అట్లీస్ట్ 3 మిలియన్ దాటుతారా, ఒకవేళ 3 మిలియన్ కూడా దాటేసి 3.5కి వెళ్ళిపోతారా ప్రీమియర్స్తో అనేది అందరికీ ఇప్పుడు వెయిటింగ్ అనమాట. ఇంకా రిలీజ్ అవ్వడానికి దాదాపు 20 డేస్ టైం అయితే ఉంది. సో మరి ఈలోపు ఇంకా థియేటర్స్ ఓపెన్ చేసి అంత మార్జిన్ కొడతారా, లేకపోతే అది ఒక పాయింట్ దగ్గర ఆగిపోతుందా అనేది అయితే ఫ్యాన్స్కి ఇప్పుడు సవాల్గా మారిందని చెప్పాలి. మరి ఇక్కడ ఇంకా తెలుగు రాష్ట్రాల్లో అయితే ఆ సినిమా కోసం ఎంతలా వెయిట్ చేస్తున్నారో చెప్పక్కర్లేదు. సో మరి ఎప్పుడొచ్చినా ఓజీ అనేది సూపర్ హిట్ కొడుతుంది, ఆల్రెడీ కొట్టేసామనే ఒక ఇదిలో అయితే ఫ్యాన్స్ అయితే ఉన్నారనమాట. ఇంకా థియేటర్లో ఎంత సాటిస్ఫై చేస్తారు, మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని ఎలా ప్రజెంట్ చేస్తారు, డైరెక్టర్గా తను ఒక స్టార్ డైరెక్టర్ అయ్యే ఛాన్స్ మళ్ళీ సుజిత్కి వస్తుందా లేదా, ఈ సినిమాతో ఆయన చెక్ పెట్టేసుకుంటాడా, ఇన్ని క్వశ్చన్స్ అయితే ఫ్యాన్స్లో ఉన్నాయి. మరి ఇప్పటికే వచ్చిన పాటలు, టీజర్లు అన్నీ కూడా ఫ్యాన్స్ని అలరిస్తూ ఉన్నాయి. ఇంకా సెప్టెంబర్ 25 సినిమాని థియేటర్లో చూడటానికి ఫ్యాన్స్ అయితే రెడీగా ఉన్నారనమాట.